మై ఛానల్. ఈరోజు ఇంట్లో ఏం చేస్తున్నారంటే సారే ప్రిపేర్ చేస్తుంది. సారే అంటే మన తెలంగాణ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సారే అంటే ఏం చేస్తున్నారో చూపిస్తారండి. సారే దేనికోసం అంటే కాళ్ళ ఉంగరాలు చేపిస్తారు అమ్మ వాళ్ళు. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా, మీకు చూపిస్తారండి ఏమేమి ప్రిపేర్ చేస్తారు ఏంటి అని. ప్రస్తుతానికైతే సకినాలు చేస్తున్నారు. మన తెలంగాణలో సకినాలు అంటే అసలు ఫేవరెట్ కదా మనందరికీ. ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ బూందీకి స్టవ్ ఆన్ చేశాను, ఆయిల్ పెట్టిండ్రు. ఈరోజు మా ఆడబిడ్డకు సార పెట్టడానికి మా ఇంట్లో అప్పాలు చేస్తున్నాం. సో చూడండి సకినాలు ప్రజెంట్ అయితే స్టార్ట్ చేసాం. అమ్మా హాయ్ హాయ్ చెప్పే, ఇది చూసి చెప్పు. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. ఏం చేస్తున్నావు సంధ్య? ఏం చేస్తున్నానా? అప్పాలు సకినాలు చేస్తారు మా వాళ్ళు కాలవడానికి పోతాను నేను. వస్తారా మీరు కూడా? టేస్ట్ చేస్తారా? వచ్చి చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, సకినాలు కాలుస్తున్నాను నేను. అదే విషయం ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తగారి ఇంట్లో వాళ్ళకి ఓడి బియ్యం ఉండదు. సో వాళ్ళకి సార పెట్టడమే ఉంటుంది. ఏంటంటే రేపు మా ఆడపడుచుకి మట్టలు చేపిస్తున్నాం. వాళ్ళకు సార పెట్టమన్నారని చెప్పేసి మేము ప్రిపేర్ చేస్తున్నాం కొన్ని ఐటమ్స్. మట్టెల సెలబ్రేషన్ రేపు వస్తుంది మీకు వీడియోలో. ప్రజెంట్ అయితే ఈరోజు అప్పాల ప్రోగ్రామ్ అయితే మేము చేస్తున్నాము. ఇది ఒక్కటేనా? ఇది ఒకటేం లేదు, ఇంకా కడ్జలలో లడ్డూలు కూడా ఉన్నాయి. లడ్డూలు కూడా బొంది కొట్టేది అండ్ చేసేది ఆ వీడియో మీకు వస్తుంది. ఎట్లా ఆనకం పట్టేది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా అత్తయ్య బాగా పడుతుంది ఆనకం. లడ్డూల ఫేమస్ అన్నట్టు ఇక్కడ మా అత్తమ్మ. కుకింగ్ స్పెషలిస్ట్ అని చెప్పినాం కదా నిన్న. మీరు కూడా తింటా మళ్ళీ మర్చిపోరు. చేసిస్తారా మాకు? చేసిస్తాం. ఆర్డర్ కావాలన్నా కూడా చెప్పండి, చేసిస్తాం. నెంబర్ ఇస్తాం, నెంబర్ కూడా పెడతాం కింద కామెంట్ బాక్స్. నువ్వులు తక్కువ వల్ల కొంచెం పిండి ఇట్లా పిండిలా ఇది కనబడే అంటే కనబడతాయి కదా కాలి ముందుకి కాళ్ళకి ఇంకెక్కువనే కనబడతాయి. ఏమంటారు? ఇది శనగపిండి లడ్డు కోసం ప్రిపేర్ చేసి పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, లడ్డూకి పిండి ఇలాగా కలుపుకోవాలి. శనగపిండి వేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శనగపిండి. మనం దీన్ని ఇప్పుడైతే బూందీ కోసం రెడీ చేసుకున్నాం. బూందీ ఎందుకంటే లడ్డు కోసం. ఇందులో కొంచెం తగినంతగా సోడా కూడా వేసుకోవాలి, అప్పుడే మనకి బూందీ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మేము బూందీ కొడతాం. బూందీ కొట్టినాక దీంతో లడ్డు ప్రిపేర్ చేస్తాం. ఆ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాం. బూందీ కొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. బూందీ కొట్టే జాలి ఉంటుంది, బట్ మాకు దాంతో అలవాట్లేదు. సో మేము జాలి గిన్నెతోటి బూందీ కొడతాం ఎప్పుడైనా. సో
కానీ దీంతో చేస్తేనే బాగా వస్తుంది బోండి షేప్ అనేది రౌండ్ వచ్చి లావు సో లావు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు దీన్ని కాల్చేది నేనే ఫ్రెండ్స్. దీని అంతా ఆడబిడ్డ చెప్పండి ఫ్రెండ్స్. మా ఆడబిడ్డకి సారే మేము పెట్టాలా మా ఆడబిడ్డనే చేస్తాను మాతో పాటు ఆమె కూడా చేసుకుంటుంది. చూడండి నాతోనే చేపించుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్ మా ఆడపడుచు తనైతే ఇక బోని తీసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చిన్న బోని. నేను చూడంగానే ఎత్తున అవి ఎత్తుతున్నాయి. కలిసిపోయి అట్లా వస్తాయి బాగా. उसमें फ्लाइट मोड है. పాడన్నా పాడు జల పాడు పాడన్నా అలా చికెన్ వండుతున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. ఆయన చెప్పు. స్పెషల్ చికెన్ చేస్తున్నాం, చికెన్ కర్రీ చేస్తున్నాం. గుమ్మలాడి చికెన్ చేస్తున్నాం. నేను చేస్తే సూపర్ ఉంటుంది. సకినాలు అయినాయి ఫ్రెండ్స్, కాలవడమే ఉంది. ఆల్రెడీ కాలుస్తున్నారు. అలాగే లడ్డు కూడా చేస్తారు, కాలుస్తున్నారు చూపిస్తారు. అల్లం వెల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుంటే బాగుంటుంది. పచ్చి వాసన వేగేంత వరకు వేపుకోవాలి. పసుపు 2 స్పూన్స్ సరిపోతుంది.
వేస్తున్నాను. ఆల్రెడీ ముందే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం. దీన్ని ఇందులో వేస్తున్నాను. కేజీ 600. కేజీ 600 గ్రామ్స్. ఫ్రెండ్స్ డాన్స్ చేసుకుంటా చికెన్ కర్రీ వండుతున్నాడు. సూపర్ ఉంటుంది. కిచెన్లో డాన్స్ చేసుకుంటా చికెన్ వండుతున్నాడు. మనమే వెళ్ళి కారం వేస్తున్నా, చికెన్ ముక్కలు ఏడుస్తున్నా. కారం భయపడు వేస్తూనే ఉన్నా. ఇంకా వేస్తున్నా, ఇంకా వేస్తున్నా, ఇంకా వేస్తున్నా, ఇంకా వేస్తున్నా, ఎంత వేస్తున్నావు చెప్పు. ఇంకా వేస్తున్నా. సరిపోయేంత మాత్రమే వేస్తున్నా. ఎంత వేస్తున్నావు చెప్పు. ఒక 6 స్పూన్స్ వేసాను. చెప్పు. చిన్న తీసుకొని ఎక్కువ 6 చుట్లు 18 చుట్లు 21 చుట్లు బాగుంటుంది. గుమ్మలాడే చికెన్ రెడీ అవుతుంది. వేడివేడిగా రైస్లోకి, రొట్టెలోకి, మక్క రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి నంజుకొని తింటే సూపర్. నంజుకోనా చివరిగా కొత్తిమీర వేస్తున్నా చూడండి. చిటపిటలాడుకుంటా కోడి ముక్కలు ఉడుకుతున్నాయి కూడా. ఫిష్ చికెన్ కంప్లీట్. బాగుందా? సూపర్ ఉంటుంది. ముక్క తింటే అమృతం. అది తింటాము.